తెలంగాణ వెబ్‌సైట్ 2025 బి-ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాలేదో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది? ఈ స్పాట్ అడ్మిషన్ లోపల సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? అసలు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల అడ్మిషన్ తీసుకుంటే బెస్టా? కాదా? అని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే నేనైతే పక్కాగా వీడియో అయితే చేస్తా. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మస్తు వీడియోస్ చేసుకున్నాం ప్రీవియస్‌గా. అండ్ ఏమైనా అప్డేట్ వస్తున్నా ఫర్దర్‌గా వీడియో అయితే చేస్తా ఉంటా. ఒకసారి ఇప్పుడు మీరు మిస్ అయితే మాత్రం మళ్ళీ మన ఛానల్‌ని విజిట్ చేసే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ ఇంకెప్పుడైనా నీకు మన ఛానల్ నుండి అప్డేట్ కావాలనుకుంటే మీరు మన ఛానల్‌కొచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మనం ఈ స్పాట్ అడ్మిషన్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మనకిచ్చిన షెడ్యూల్ లోపల ఏం డీటెయిల్స్ ఇచ్చారని చెప్పి చూద్దాం మనం. ఓకేనా? సో, మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే మనకొక షెడ్యూల్ అయితే ఇచ్చారన్నట్టు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పి. సో, ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్-డికి సంబంధించి, బయోటెక్‌కి సంబంధించి, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఏమున్నా గూడా మనకు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ లోపలే మెన్షన్ చేస్తారన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే. అండ్ యాస్ పర్ దిస్ నోటిఫికేషన్ మనకి ఈరోజు అంటే 23 అక్టోబర్ 2025 రోజు ఏం చేస్తా అన్నారు కదా! అంటే స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ ఓకేనా? స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్, యూనివర్సిటీకి ఏం గైడ్‌లైన్స్ ఉంటాయి, ఓకేనా? కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్‌కి ఏం గైడ్‌లైన్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఫార్మసీ అండ్ ఇంజినీరింగ్ కాలేజ్‌కి ఏం గైడ్‌లైన్స్ ఉంటాయి అని చెప్పి మనకు ఈరోజైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే అఫీషియల్ పోర్టల్ లోపల. ఓకేనా? సో, మనకి 23 అక్టోబర్ 2025 ఈరోజు వీళ్ళేం చేస్తారు కదా! అంటే రెగ్యులేషన్స్ అనేది పెడతారన్నట్టు. ఓకేనా? సో, రెగ్యులేషన్స్ కావచ్చు, వాటిని మనం ఏమంటాం గైడ్‌లైన్స్ అంటాం. ఓకేనా? గైడ్‌లైన్స్ అనేది పెడతారు. సో, అసలు ఎవరు ఎలిజిబులు ఓకేనా? ఎవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి మనకైతే పెడతారు. అండ్ టైమ్ పీరియడ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఈరోజే ఎందుకు అనంటే మేబీ ఈరోజు రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు. ఓకేనా? సో, మనకేం చేస్తారు కదా! అంటే ఎక్కడెక్కడ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. మనకు వేకెన్సీ సీట్స్ ఎక్కడ ఉన్నాయి? సో, దీనికి మనం జాయిన్ కావాలంటే ఎట్లాంటి గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది? ఎబ్సెట్ రాసినోళ్ళే ఎలిజిబులా? ఓకేనా? సో, ఎబ్సెట్ రాసినోళ్ళే ఎలిజిబులా? ఎబ్సెట్ రాయనోళ్ళు కూడా ఎలిజిబులా? ఎబ్సెట్ క్వాలిఫై అయినోళ్ళు ఎలిజిబులా? ఎబ్సెట్ క్వాలిఫై కానోళ్ళు కూడా ఎలిజిబులేనా? అని చెప్పి ప్రతీది కూడా ఈరోజే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు వెబ్‌సైట్ లోపల. కాబట్టి వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ దాంతో పాటుగా నేను ఓకేనా? సో, నేను ఏదన్నా అప్డేట్ వస్తే వేకెన్సీస్‌కి సంబంధించి నేను పక్కా చెప్తా. సో, ఈ వేకెన్సీస్‌తో పాటు వాళ్ళు మనకి ఎంత టైము ఉన్నది, ఎంత టైం ఉంటదనేది కూడా వాళ్ళు చెప్తారన్నట్టు. సో, మీరు ఏ టైం నుండి ఏ టైం వరకు చేసుకోవచ్చు అని చెప్పి. సో, ఒకసారి వేకెన్సీ వచ్చిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఓకేనా? ఒకవేళ ఈరోజు మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఏంది అని చెప్పి తెలిసిన తర్వాత మీరేం చేయాలి అనంటే సింపుల్లీ మీకొక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉంటది కదా! నాకు ఈ కాలేజ్ వస్తే బాగుంటది అని చెప్పి. ఆ కాలేజ్‌కి సంబంధించిన లిస్ట్ అనేది తీసుకో. ఓకేనా? సో, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది రాసుకో. ఏ కాలేజ్ వస్తే బాగుంటది స్పాట్ అడ్మిషన్ లోపల అని చెప్పి. సో, ఆ కాలేజ్ లిస్ట్ లోపల నువ్వేం చేస్తావు కదంటే ఆ లిస్ట్‌ని తీసుకొని మనకు అఫీషియల్ పోర్టల్ లోపల ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి. ఆ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల మనం ప్రెస్ చేస్తే గిట్ల ఓపెన్ అయితది. ఓకేనా? ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. ఫీ ఎంత ఉంటది, ఏంది అని చెప్పి అన్నీ ఉంటాయి. వాళ్ళ మొబైల్ నంబర్ కూడా ఉంటదన్నట్టు. సో, ఆ లిస్ట్ నుండి నువ్వేం చేస్తావు కదా అంటే వాళ్ళ నీకు నచ్చిన కాలేజ్‌కి సంబంధించిన ఫీ ఎంత ఉన్నది, అండ్ దాని తర్వాత ఫీతో పాటుగా మొబైల్ నంబర్. ఇవి తీసుకో. తీసుకొని ఏం చేస్తావు కదా అంటే, సరే ఇట్లా మీ కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. సో, నాకు ఫీ ఓకే. అండ్ నా ర్యాంక్ ఇంత ఉంది అని చెప్పి వాళ్ళకు చెప్పండి. చెప్తే వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చెప్తారా అని చెప్పి చూడండి. ఓకేనా? సో, అందరికంటే ముందు మనం ట్రై చేయాలి. మనం ఒక అటెంప్ట్ ఇయ్యాలి. అండ్ మనకున్న సీట్లు ఆల్మోస్ట్ 4% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? 4% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తం 10,000 సీట్లల్లా 96% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. జస్ట్ 4% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 4% ఆఫ్ ద సీట్స్ ఎక్కడ ఉన్నాయి అనే విషయం మనకు తెలవదు.
ఓకేనా. సో ఈ 4% ఆఫ్ ద సీట్స్ లోపల నువ్వు జాయిన్ అయితే, సో జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఈరోజు లైక్ స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా, స్పాట్ అడ్మిషన్ లోపల నువ్వైతే జాయిన్ అవ్వచ్చు అన్నట్టు. సో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అండ్ నీకు ఏ కాలేజ్ లైక్ ఫస్ట్ ఏంటంటే నువ్వు నీకు నచ్చిన కాలేజ్ లిస్ట్ రాసుకో, ఆ కాలేజెస్కి సంబంధించిన ఫీ రాసుకో, ఆ కాలేజ్కి సంబంధించిన మొబైల్ నెంబర్ రాసుకో, తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి స్పాట్ అడ్మిషన్ కోసం అని చెప్పి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లోపల ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఈ లిస్ట్ని బేస్ చేసుకొని ఏం చేస్తావు కదా అంటే నువ్వు ఆ, నీకు నచ్చిన కాలేజు ఈ లిస్ట్ లోపల ఉంటే ఆ కాలేజ్కి కాల్ చేసి సార్ ఇట్లా నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నాను అని చెప్పేసాయి. సో వాళ్ళు ఒకవేళ వేకెన్సీ ఉంది ఓకే అని అనుకుంటే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకో. ఓకేనా, అప్లికేషన్ ఉంటే అది పెట్టుకో, లేదు అంటే లైట్ తీసుకో. అండ్ స్పాట్ అడ్మిషన్ లోపల ఎంత అయితే ఫీ ఉందో వెబ్సైట్ లోపల అంత ఫీ అనేది పే చేయాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ వెబ్సైట్ అని చెప్పిన చూసారా, ఈ వెబ్సైట్ లోపల ఎంత అయితే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల ఫీ అయితే ఉందో అంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది స్పాట్ అడ్మిషన్ లోపల. ఓకేనా, మీకు ఎట్లాంటి ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఓకేనా, ఫీ రియంబర్స్మెంట్ రాదు. అండ్ దాని తర్వాత స్కాలర్షిప్ అంటాం, స్కాలర్షిప్ కూడా రాదు. సో స్కాలర్షిప్ రాదు, ఫీ రియంబర్స్మెంట్ రాదు, మొత్తం అమౌంట్ అనేది నువ్వైతే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ స్పాట్ అడ్మిషన్తో కంపేర్ చేస్తే లైక్ స్పాట్ అడ్మిషన్ని మేనేజ్మెంట్ తోటి కంపేర్ చేస్తే, కానీ స్పాట్ అడ్మిషన్ని మేనేజ్మెంట్ తోటి కంపేర్ చేస్తే స్పాట్ అడ్మిషనే బెస్ట్. ఓకేనా, స్పాట్ అడ్మిషన్ లోపల వెబ్సైట్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. అదే మేనేజ్మెంట్ అయిందనుకో వాళ్ళు ఎంత చెప్తే మనం అంత పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది అండ్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్ వస్తే నేనైతే చెప్తా. అండ్ నెక్స్ట్ ఫేజ్ అంటారా, సో నెక్స్ట్ ఫేజ్ అనేది లేదు. ఓకేనా, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ఫేజ్ అనేది లేదు. జస్ట్ 4% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి బ్రో. ఈ 4% ఆఫ్ ద సీట్స్కి నెక్స్ట్ ఫేజ్ ఎందుకు పెడతారు చెప్పు, పెట్టారు. ఓకేనా, వీటిని స్పాట్ అడ్మిషన్ లోపల ఫిల్ చేస్తారు, లేదంటే సెకండ్ ఇయర్లోనే ఏమో ఏమన్నా లాటరల్ ఎంట్రీ అవి ఉంటాయి అన్నట్టు అప్పుడన్నా ఫిల్ చేస్తారు. ఓకేనా, సో అది వేరే ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈరోజు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మాత్రం ఈరోజు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. 23 అక్టోబర్ 2025 రోజు మనకి స్పాట్ అడ్మిషన్కి సంబంధించి గైడ్ లైన్స్ అయితే చేస్తారు. యూనివర్సిటీకి ఎట్లా ఉంటాయి, కాలేజెస్కి ఎట్లా ఉంటాయి, అండ్ ప్రైవేట్ కాలేజ్కి ఎట్లా ఉంటాయి అని చెప్పి. ఓకేనా, సో ఇది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.